బస్సు కింద పడిపోయాను. బస్సు కింద పడిపోతే బస్సు నా మీద నుంచి వెళ్ళిపోతున్న సమయంలో తలకాయ మించి టైర్ల గుళ్ళకి తిరిగాం. మా బాబు 11 నెలలప్పుడు చాలా గుళ్ళకి తిరిగాం, చాలా తీర్థయాత్రలు చేసాం. ఎక్కడ ఏ దేవుడు నాకు కనిపించలా. అన్ని ప్రాణంగా పూజించి వచ్చిన దేవుళ్ళో ఒక్కళ్ళు కూడా కళ్ళలో కూడా ఎప్పుడు కూడా దళించుకున్నా కనిపించలా. వెండి విగ్రహాలు చేపించిచ్చాం, కిరీటాలు చేపించిచ్చాం, పట్టు వస్త్రాలు పెట్టాం, కిరీటాలు ఎన్ని ఇచ్చాం. ఎప్పుడు ఎక్కడ కూడా అంత మనస్ఫూర్తిగా చేసిన పూజల్లో ఒక్కసారి కూడా ఏ దేవుడు కనిపించలేదు. మరి ఆవు చుట్టూ తిరగటము, ఆవు తోక్కి దండం పెట్టడము, ఆవు పంచకమని తీసుకోవటము, ఇలాంటివన్నీ కూడా తీర్థం అని తీసుకోవటం, అదే పంచకం కింద తీర్థం కింద తీసుకోవడం. నేను వ్రతాలు చేసేదాన్ని, పట్టు వస్త్రాలు ఆయనకి ఇచ్చి అభిషేకాలు చేపించి వెండి గిన్నెలు అవి ఇచ్చి ఏవేవో చేపించదని. అలా చేపించినప్పుడు కూడా ఎప్పుడు నాకు వెంకటేశ్వరం ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఎప్పుడు కనిపించింది. పాల ప్యాకెట్లు తీసుకుని మనకు వందనాలు. మరి నేనైతే మరి ఒక హిందువురాల్ని. నా పేరైతే సరోజిని, నా భర్త పేరు సత్యనారాయణ, మా ఇంటి పేరు సుందరనిడి. నాకు ఒక బాబు. మా బాబు చిన్నతనంలో ఉండగా నా భర్త గుండెపోటుతో చనిపోయారు. అయితే నా భర్త రైల్వే బ్రిడ్జిలో వర్క్ చేసేవారు. నాకు 15 సంవత్సరాల వయసు అప్పుడే వివాహం జరిగినప్పటికీ నా భర్తకి కొంచెం వయసు పెద్దదైనప్పటికీ మేనమామ వరుస అవుతారని పర్వాలేదని చెప్పి అప్పట్లో పెళ్ళిళ్ళ గురించి పెద్దలు ఎవరిని అడిగేవారు కాదు కదా. ఆ సమయంలో నాకు వివాహం జరిగింది. అయితే చాలా బాగా చూసుకునేవారు నా భర్త, తండ్రి కన్నా విలువగా చూసుకునేవారు, గౌరవంగా. మా అమ్మ నాన్నలకి నేను చివరి బిడ్డను. మా అమ్మ నాన్నకి 3 కుమార్తెలు, 2 కుమారులు. 4 కన్నా నేను చిన్నదాన్ని, 5వ దాన్ని. అయితే మేము హైందవ కుటుంబంలో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి కూడా మహా పూజలు నాకు చాలా ఇష్టమైన దేవుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి. ప్రతి ఉదయం లేచి చేయకుండా, అగరత్తులు వెలిగించి దీపారాధన చేయకుండా మరి ఏమీ మంచినీళ్ళు కూడా ముట్టుకునేదాన్ని కాదు. శనివారం వచ్చిందంటే నాకు చాలా పండగ. మరి చిన్ననాటి నుంచి కూడా మరి సైకిల్ మీద మరి స్కూల్కి వెళ్ళినట్లు సైకిల్ మీద గుడికి వెళ్ళిపోయి పూజారి గారు ఇంకా మైక్ పెట్టకపోతే పూజారి గారి మీద కోప్పడిపోయి, పూజారి గారు ఇంతకై మైక్ పెట్టలేదు, సుప్రభాతం ఎవరికి వినిపించడండి, ఉదయం 6 గంటలు అయిపోయింది అని కోప్పడి పూజారి గారిని కూడా కోప్పడేదని చిన్నప్పటి నుంచి. వారు చిన్నపిల్ల కాదని ఎందుకమ్మో భయపెడతాను అనేవారు. కానీ నిజంగా నాకు అసలు తెలియదు. అయితే అప్పుడు 6 గంటలకు కూడా వెళ్ళిపోయి 108 ప్రదర్శనలు ఆ వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ తిరిగి వాళ్ళు ఇచ్చే తీర్థం తీసుకుని తర్వాత నేను ఇంటికి వచ్చి టిఫిన్ అయినా ఏవైనా తీసుకుని స్కూల్కి వెళ్తామైనా నా ఇంట్లో ఉండటం అన్న జరిగేది. కానీ అసలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లకుండా నేను 108 ప్రదర్శనలు చేయకుండా తీర్థం అస్సలు పుచ్చుకునేదాన్ని కాదు. అలాంటి సమయంలో చాలా ప్రతిరోజుని సోమవారం అయితే శివాలయంకి, మంగళవారం అయితే మరి ఆంజనేయ స్వామి గుడికి, బుధవారం అయితే అయ్యప్ప స్వామి గుడికి, లక్షవారం అయితే సాయిబాబా గుడికి, శుక్రవారం అయితే దుర్గమ్మ గుడికి, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి. నాకు చాలా ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆదివారం కూడా అందరూ చెప్తారు సూర్యబాబు గారిని చేయమని. అప్పుడు అలాగంటే రోజు సూర్యబాబు గారికి అందరితో పాటు దండం పెట్టేసుకుంటూ సూర్యబాబు గారిని ప్రత్యేకించి పూజ చేసేదాన్ని కాదు. కానీ మా తల్లిదండ్రులు తిట్టేవారు, ఇప్పటికే నువ్వు బక్కగా అయిపోతున్నావు, నీకు ఎందుకమ్మా ఈ పూజలు అని, నీ చిన్నపిల్లవు కదా, నీకెందుకు పెద్దోళ్ళు చేసే పూజలు లాంటి ఉపవాసాలు నీకెందుకంటే మీరు అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను అనేదాన్ని. కానీ నాకు దాంట్లో గొప్పతనము కానీ లోతు కానీ దాంట్లో ఉన్న గొప్ప విలువేంటో నాకు అసలు తెలియదు. నా ఇంటి వారు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, ఇరుగు పొరుగు వారు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అంతే, అదొకటే తెలుసు నాకు. అయితే అలాంటి సమయంలో మరి చిన్ననాటి నుంచి కూడా భక్తిలో అందరూ పూజించే భక్తిలో నేను పెరిగాను. అయితే నా వివాహం అయిన తర్వాత నా భర్త నా బిడ్డకి 9వ సంవత్సరం గుండెపోటుతో చనిపోయిన తర్వాత 2005వ సంవత్సరంలో నా భర్త చనిపోయారు. చనిపోయిన తర్వాత 2006 జనవరి నెల ఇక్కడ మహాసభలు జరుగుతున్నాయి కదా గుంటూరులో. ఆ సభల్లో మొదటి రోజున శుక్రవారం వచ్చింది. 2006 మొదటి రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం వచ్చిన ఆ రోజు మధ్యాహ్నకాల సమయంలో నేను దుర్గమ్మకి పూజ చేసుకుని, నా భర్త చనిపోయారు, దుర్గమ్మకు పూజ చేసుకుని మామూలుగా ఉపవాసం ఉండి మధ్యాహ్నం పడుకున్నాను. బాబు ఏమో చిన్నవాడు కదా, 2nd క్లాస్ చదువుతున్నాడు, స్కూల్కి వెళ్ళాడు. అయితే అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఎవరి కాళ్ళే ఉండేవారు. అమ్మ నా దగ్గర ఉండేవారు, నాతో ఉండేవారు, నేను అమ్మతో ఉండేదాన్ని బాబును. అప్పుడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో నేను పడుకుంటే నిద్రలో నాకు దర్శనం వచ్చింది. ఏంటా దర్శనం అంటే చూస్తే
అది నాకు దర్శనం అని కూడా తెలియదు. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అది దర్శనం అని. ఒక కళ వచ్చింది మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి. ఆ రోజు శుక్రవారం. ఆ కళలో యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా చూసాను నేను. అసలు యేసు ప్రభు గురించి నేను వినలేదు, చుట్టుపక్కల మందిరాలు ఉన్న ఆయన మాటే వినలేదు, ఆయనకి ఎప్పుడు పూజించలేదు, నమస్కరించలేదు, ప్రార్థించలేదు. అలాంటి యేసు ప్రభు నాకు దర్శనంలో కళలో మధ్యాహ్నం 3 గంటలకి శుక్రవారం 2006 సంవత్సరంలో జనవరి నెలలో ఆ ప్రభు దర్శనం నాకు కలగటంతో మరి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ప్రభు మాత్రం నాతో మాట్లాడలేదు. కానీ నేను ప్రభువుతో మాట్లాడినట్లు ప్రభు ప్రార్థన చేసుకుంటూ పెద్దగా దేవుడు, చాలా పెద్ద దేవుడు, చుట్టూ పచ్చిగడ్డి, ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం దగ్గర ఆయన కూర్చుని మోకాళ్ళ మీద ఉండి అలా ప్రార్థన చేసుకుంటున్నారు. కూర్చుంటామంటే నా భాషలో నేను చెప్పాను, కానీ ప్రార్థనాపూర్వకంగా ఆయన అక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుంటున్న దేవుడు పెద్ద దేవుడు. నన్ను చూడలేదైనా నేను ఆయన మాత్రం చూస్తున్నాను. ఇదేంటి ఈయన యేసుప్రభులా ఉన్నాడు అని అనుకుంటున్నాను, కానీ నిజంగా యేసుప్రభువే. ఇలా ఉంటాడా యేసుప్రభు అని అనుకుని ఈ లోపల నా ముందు ఒక వ్యక్తి కనిపించారు. అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తితో అంటున్నాను నేను, ఏమండి మీ యేసుప్రభు మా ఇంటికి వచ్చాడు, ఒకసారి చూడండి, మీ యేసుప్రభు మా ఇంటికి వచ్చారని ఆయన పిలుస్తున్నాను. అతను ఎవరో నా వైపు చూడట్లేదు, కానీ నేను ఆయన పిలుస్తున్నాను. మరి మీ యేసుప్రభు మా ఇంటికి వచ్చారు, ఒకసారి చూడండి, మరి వెళ్ళిపోతారేమో, మా ఇంటికి వచ్చారేంటో, మీ ఇల్లు తెలియదేమో, మా ఇంటికి వచ్చారేంటో అని ఒకే మాట, మీ యేసుప్రభు మా ఇంటికి వచ్చారు, మీ యేసుప్రభు మా ఇంటికి వచ్చారని నేను 3 పదాలుగా 3 సార్లు మరి పలికేటప్పటికీ ప్రభువు నా మాట వినిపించుకుని ఆయనకున్న చిన్న చెవులుగా చూపించిన ఆయన నా మాట వినటంతో పెద్ద చెవులు చూసుకుని మీ యేసుప్రభు అనే మాట 3 సార్లు కూడా పెద్ద చెవులు చేసుకుని నా మాటలు ఆయన చెవులారా విన్నారు. ఇది నాకు వచ్చిన దర్శనంలో నేను పలికిన మాటలు ఆయన విన్నారు. నా దర్శనం ఏంటంటే ప్రార్థన ఆయన చేస్తున్నప్పుడు నా మాటలు విన్నారు కనుక నేను చేసే ప్రార్థన ఆయన వింటాడు అనే గురిలో నన్ను నిలబెట్టాడు ప్రభు. అయితే ఆయన విన్న తర్వాత నేను ఆ విన్న మాటలు ఎలా విన్నారు, నీకు ఎలా తెలుసు అని అనుకుంటున్నారేమో మీరు. ఎలా విన్నారు అంటే నా మాటలు అక్షరాలుగా ఆయన చెవుల్లోకి ఇలా వెళ్ళిపోవటము నా కళ్ళారా చూపించారు. ఒక బంగారపు అక్షరాలు ఆయన చెవుల్లోకి చొచ్చబడటం ఆయన విని అలాగా ఉండటం. 3 మాటలు అయిపోయిన తర్వాత నేను కళ్ళు తెరిచి చూసేటికి ఎవరూ కనిపించట్లేదు. ఇదేంటి యేసుప్రభు వచ్చాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అని చూస్తే నేను ఎక్కడున్నానో చూస్తే మా ఇంట్లో మంచం మీద పడుకున్నాను. ఇదేంటి ఇలా పిచ్చికాలు వచ్చింది నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పిచ్చిలాగా ఉన్నాను కదా, పిచ్చి లోకంలో ఉన్నాను కనుక నాకు అది పిచ్చిగానే ఉండి ఇదేంటి నాకు ఇలాంటి పిచ్చికాలు వచ్చింది అని అనుకుంటున్నాను. అయితే నాకు ఈ పిచ్చికాలు వచ్చింది అని అనుకుంటూ అలాగ ఆలోచన చేస్తూ కొంతసేపు తర్వాత ఒకళ్ళకి చెప్పాను, పక్క వాళ్ళకి, ఏమండి ఇలాగ యేసుప్రభు కల్లోకి వచ్చాడు, ఏంటో నేను ఎప్పుడు ఆయన పూజ చేయను, నేను ఎప్పుడు ఎంతమందిని పూజలైనా చేస్తున్నాను, కానీ ఆయనకి ఎప్పుడు తలవలేదు, ఆయన ఏంటో నాకు తెలియదు, నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు, మరి ఎందుకో యేసుప్రభు నాకు దర్శనం ఇచ్చారు అంటే వాళ్ళు అన్నారు, నీలాంటి ఆవిడికి కనపడతాం ఏంటమ్మా, ఆయన నమ్ముకున్న వాళ్ళకి, ఆయన కొరకు ప్రాధాయపడే వరకు, ఆయన కొరకు కన్నీళ్ళు కార్చే వాళ్ళకి కనిపించాలి కానీ అని అన్నీ అన్నారు. అదేంటి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇలాగే మాట్లాడతారా అని అనిపించింది అప్పుడు నాకు. ఎందుకంటే నాకు యేసుప్రభు దర్శనం ఏంటో తెలియదు, యేసుప్రభు ఎవరో తెలియదు, అది ఎందుకు కనిపించారు అన్నది వాళ్ళు ఎవరైనా వివరం చెప్తారేమో అని తెలుస్తున్న వాళ్ళని అడిగితే, నీకు కనిపించడం ఏంటమ్మా, ఆయన నమ్ముకున్న వాళ్ళకి కనిపించాలి కానీ ఆయన అంటంతో ఆ పక్క వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది, వీళ్ళు ఎలాగే మాట్లాడతారు అనుకుని నేనేం మాట్లాడాల. సర్లే వీళ్ళతో మాట్లాడతాం ఎందుకులే నాకని చెప్పి నా పనిలో నేను ఉండిపోయాను. రాత్రి మళ్ళీ సాయంత్రం 6 గంటల సమయంలో నాకు బాబు స్కూల్ నుంచి ట్యూషన్ అయిపోయాక వచ్చాడు, 2nd క్లాసు. వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి నేను ఏదో ఆలోచించుకుంటూ, అసలు ఏం ఆలోచించుకుంటున్నానో తెలియకుండా యేసుప్రభు ఎందుకు కళ్ళకి వచ్చారో అన్నది ఆలోచన పక్కన పెడితే, ఈ పక్కన ఆయన ఎలాగన్నారేంటి అది కూడా పక్కన పెట్టి ఓ పక్కన అలా ఆలోచించుకుంటూ కూర్చుని నా మనసుకి ఏమనిపించిందంటే ఇల్లంతా శుభ్రం చేయాలి, ఇల్లంతా శుభ్రం చేయాలనిపిస్తుంది. ఇల్లంతా శుభ్రం చేయటువంటి, ఇల్లు కొత్తగా మారాం కదా, అమ్మాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు కదా ఆయన చనిపోయారని, ఇల్లు కొత్తగా మారాం కదా, ఇల్లు శుభ్రం ఏంటని అనుకుంటున్న సమయంలో ఇల్లంతా శుభ్రం చేయాలనిపిస్తుంది నా మనసుకి. అనిపిస్తున్నప్పుడు ఏం చేయాలని చూస్తే పైన ఫోటోలు, క్యాలెండరీలు, నాకు విగ్రహానికి సంబంధించి నాకు ఇష్ట దైవాలు, మరి కంచుతోనూ వెండితోనూ మరి ఇత్తడితోనూ రాగితో చేయించుకున్న నా యొక్క ఇష్ట దైవాలన్నీ, ఇంటి నిండా ఉన్న ఫోటోలు, కరెంటుతో చాలా అందంగా అలంకరించుకున్న కొన్ని వేల రూపాయల వస్తువులు అవన్నీ కూడా తీసేసి బస్తా సంచుల్లో పెట్టేయాలనిపించింది. వెంటనే ఆ సాయంకాలమే అవన్నీ బస్తా సంచిలో తీసేసి అందినంత మట్టికి మరి బియ్యం తెచ్చుకునే బస్తా సంచులు ఎక్కించేసాను. కొన్ని
అలా ఎక్కించిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి అందలేనివి. ఎవరైనా వచ్చాక తీపిద్దామని అనుకుంటున్న సమయంలో బాబు వచ్చాడు. బాబు నన్నను ఈ బత్తా సంచుల్లో ఉన్న ఈ బొమ్మలో కట్టేస్తున్నానా, నీ చిన్ని సైకిల్ మీద పెట్టుకుని ఎదర ఒక సాయిబాబా గుడి ఉంది, మా ఇంటికి కొంచెం ఒక 10 అడుగుల దూరంలో సాయిబాబా గుడి ఉంది, అక్కడ గుడి దగ్గర తాతయ్య గారు ఉంటారు కదా డాడీ, నువ్వు పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చే తాతయ్య గారికి, అమ్మ ఈ బొమ్మలు అక్కడ పెట్టేసుకోమన్నారని అని అంటే, వాడు చిన్నవాడు మళ్ళీ సంతోషంతో అమ్మ సైకిల్ మీద ఈ బొమ్మలన్నీ మోసుకెళ్ళిపోతున్నాను అనుకుని వాడు 3 మూటలు మోసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. 3 మూటలు మోసుకెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు వచ్చారు. పెద్ద ఆవిడ, పిల్ల నేను ఉన్నాం కదా బాబుని ఏం చేస్తున్నారని, అన్నయ్య ఇంటి దగ్గర ఉంటున్న అమ్మ 2 రోజులు వెళ్ళింది నాకు, మరియు వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మ ఏంటమ్మా మూటలు పట్టుకెళ్తున్నాడు చిన్నోడు, వాడికి అంతంత మూటలు ఎత్తేవేంటి సైకిల్ మీద అన్న. అదేం కాదులేమ్మా ఇంట్లో బొమ్మలన్నీ తీసేసాను అన్నారు. మా అమ్మగారు ఒకటే గొడవ పెట్టేసి పెద్ద కేకేశారు, అలాంటి పనులు చేయకూడదమ్మా, నిండింట్లో అవి అశుభం జరుగుతుంది. అశుభం అంటే ఏంటమ్మా అని అడిగాను. అసలు అలాంటి పనులు చేయకూడదు, దేవుడు బొమ్మలు గట్ట తీయకూడదు, ఇల్లంతా శూన్యం అయిపోయింది, ఇప్పటికి ఎలా చేసేవేంటమ్మా బాబు అని అమ్మగారు భయపెట్టేసి కంగారు పెడుతుంటే నేను ఒకటే చెప్పాను, నా ఇంట్లో ఇవి ఉండటానికి వీల్లేదు, నేను ఉంచను అంటే. అలా మాట్లాడకూడదమ్మా, ఇప్పటికే నువ్వు చాలా కోల్పోయి బాధపడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలియట్లేదు, ఏమైంది నీకనంటే నాకు ఏం అవ్వలేదు కానీ ఉన్నాయి కూడా తీసేయాలి ఇప్పుడు అనేసి ఇంకా ఉన్న వాటి గురించి చూస్తున్నాను. ఇంకో 2 సంచులు పట్టుకుని ఒక సంచి ఎత్తేసాను. ఈ లోపల మా అమ్మగారు అన్నారు, అలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటావా లేదా అని అన్నది. అయితే నేను చేస్తే మాత్రం మొత్తం తీసేస్తాను, కొన్ని తీసి కొన్ని ఉంచడం కుదరదు, నా మనసుకు అంగీకరించట్లేదు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 2వ మాటలో నా మనసుకి ఇలాగ చెప్పాలనిపించింది, నాకు వచ్చిన దర్శనాన్ని బట్టి ఆ మహోన్నతుడైన దేవుడి కార్యాలని నేను వివరించడానికి అని చెప్పినట్లు ఇప్పుడు ఇక్కడ నాకు చెప్తున్న మాట మనసుకి నాకు అంగీకరించట్లేదు కనుక నేను ఇవన్నీ తీసేసి బయటికి ఇచ్చేస్తున్నానమ్మా, నీకు ఇష్టమైతే నువ్వు ఉండు, లేకపోతే వెళ్ళిపోమ్మంటే అలా అనకూడదమ్మా అండి. పోనీ మా ఇంటికి ఎట్టుకెళ్ళిపోతాను ఇవ్వమ్మా అంది. నేను ఎవరికి ఇవ్వను, ఆ గుళ్ళో కన్నా పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు, లేదంటే కాళ్ళలో పడేస్తాను అన్నాను. ఆ మాటకి మా అమ్మగారు కోపం వచ్చి మరి ఒక సంచి ఇచ్చుకుని మా అమ్మగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వెళ్ళిపోమ్మా, మా ఇంట్లో మాత్రం ఇంక ఉండటానికి ఇల్లేదు ఇవి అని తీసేసాను. మా అమ్మగారు బాధ కలిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు 2 రోజులు మా అమ్మగారు రాలేదు, అన్నయ్య ఇంటి దగ్గర ఉండిపోయారు, బాబు నేను ఉండిపోయాం. ఆ బాబు నేను శనివారం పొద్దున్నే మేము ఎక్కడికి వెళ్తామని చెప్పాము. ఇంతకుముందు నా కుల దైవం అన్నట్టుగాను, నా ఇంటి దైవం అన్నట్టుగాను నేను చాలా ఇష్టపడిన దైవం వెంకటేశ్వర స్వామి, చాలా ఇష్టమైన దైవం. చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. అసలు నేను వ్రతాలు చేసేదాన్ని, పట్టు వస్త్రాలు ఆయనకి ఇచ్చి అభిషేకాలు చేపించి వెండి గిన్నెలు అవి ఇచ్చి ఏవేవో చేపించేదాన్ని. అలా చేపించినప్పుడు కూడా ఎప్పుడూ నాకు వెంకటేశ్వర ఇలా ఉంటాడు అలా ఉంటాడని ఎప్పుడు కనిపించలేదు. అయితే అలాంటి పిచ్చిగా ఉన్న నేను మరి రాత్రి ఇవన్నీ తీసేసాను కదా, ఇప్పుడు ఉదయం శనివారం వస్తుంది కదా, పొద్దున్నే వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి కదా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటున్నాను. ఇల్లంతా శుభ్రంగా చేసాను, ఇప్పుడు నేను ఏం చేయాలా, వెంకటేశ్వర గుడికి వెళ్ళాలా, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించుకుంటున్న సమయంలో చర్చికి వెళ్ళాలనిపించింది. ఎప్పుడూ నేను చర్చికి వెళ్ళలేదు. చర్చికి వెళ్ళాలనిపిస్తే చర్చికి ఎక్కడికి వెళ్తానో నాకు అలవాట్లేదు కదా, ఏ చర్చికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా అని అంటే ముదునూరుపాడు చర్చికి వెళ్ళాలనిపించింది. అక్కడైతే మా వాళ్ళు బంధువులు ఎవరు ఉండరు కదా, కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు అనిపించింది. కానీ ఈ ఊళ్ళో ఉన్న చిన్నపిల్లప్పటి నుంచి ఈ ఊళ్ళోనే ఉన్నాం, కానీ ముదునూరుపాడు చర్చి ఎక్కడో నాకు తెలియదు. మేము హౌసింగ్ బోర్డులో ఉన్నాం, తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డులు అంటే కొంతమందికి తెలుస్తుంది, అక్కడ ఉన్నాం. అయితే ఈ ముదునూరుపాడు చర్చి ఎక్కడో తెలియదు కదా, ఏం చేద్దాం చిన్నోడా అంటే మా అమ్మ ఆటో ఎక్కుదామమ్మా అన్నారు. అయితే ఆటో ఎక్కి వెళ్దాము, మళ్ళీ ఆటో వాళ్ళే తీసుకొచ్చేస్తారు. ఆటోకి ఎంత డబ్బులు అవుతాయి అంటే 5 రూపాయలు ఇస్తే తీసుకెళ్ళిపోతానంట మమ్మీ అని అడిగాడు. బాబు నేను కలిపి 10 రూపాయలు ఇచ్చి ఆటోకి వెళ్ళాం. ముదునూరుపాడు చర్చి ఎక్కడో తెలియదు, కానీ వాళ్ళు తీసుకొచ్చి దింపారు. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో తెలియదు, చర్చి గురించి తెలియనప్పుడు అక్కడికి వెళ్తే మాత్రం ఏంటి తెలియదు. తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తే అది చేద్దాంలే అనుకుని వచ్చేసాం. అక్కడ కొంతమంది ఒక సిలువ బొమ్మ దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ దేవుడిని తలుచుకుంటున్నారు. మేము వచ్చాం మొట్టమొదటిసారిగా, వాళ్ళతో పాటు వాళ్ళు ఏం చేస్తారు చేద్దాం అనుకుని వాళ్ళు మోకరించారు, నేను కూడా మోకరించాను. వాళ్ళు ఏం చెప్పుకున్నారో తెలీదు, నేనైతే ఇలా నమస్కరించాను అంతే, ఇంకేం చెప్పుకోలే. మళ్ళీ అయిపోయింది, వచ్చేస్తున్నాం. వచ్చేసేటప్పుడు మళ్ళీ ఏమో ఎటు వెళ్ళాలి, ఆటో ఎక్కి ఎంత దూరమో, మళ్ళీ డబ్బులు ఎంత ఇచ్చుకుంటారనే భయంతో ఉంటున్నప్పుడు బాబు అన్నాడు, అమ్మ అక్కడ ఒక ఫోటో కొనవా, ఒక పుస్తకం కొనవా అంటున్నాడు. చిన్నడు నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, ఇక పుస్తకాలు ఇవి అంటావేంటి అని అడిగితే, అమ్మ చిన్న బొమ్మ కొను, చిన్న పుస్తకం కొనంటే సరే వాడు బాధపడతాడని చెప్పి చిన్న బొమ్మ కొంటానంటే 10 రూపాయలు అన్నారు. ఆ బొమ్మ పోనీలే 10 రూపాయలే కదా అని చూస్తే అందులో యేసేపు గారు మరియా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న చిన్న బొమ్మ. ఆ బొమ్మను చూసి అన్నాడు, డాడీ నువ్వు నేను అన్నాడు.
ఇదేదో బాగుందిరా చిన్నోడా తీసుకో అని చెప్పి తీసుకుని వచ్చేసిన తర్వాత ఆటో ఎక్కితే మళ్ళీ డబ్బులు ఎంత అడుగుతారంటే పాపం వాళ్ళు ఎవరో తెలుసున్న వాళ్ళు ఉన్నారు కోసం మమ్మల్ని ఎక్కించుకుని ఇక్కడేనమ్మా పర్వాలేదులే ఎక్కండి అని చెప్పన్నారు. మేము ఎక్కేసాం, మళ్ళీ ఎప్పుడు మామూలుగా దిగిపోయాం. ఇక అంతే. ఆ రోజునే ప్రభు యొక్క సన్నిధి ఏమిటో, సంఘం ఏమిటో, చర్చ ఏమిటో నేను అడుగుపెట్టిన మొట్టమొదటిది. ఈ వైపు చూడలేదు, ఏ విగ్రహం వైపు చూడలేదు. ఆ రోజు నుంచి కూడా ప్రభు తప్ప రెండు ఆలోచన రాలేదు. అదే మాదిరిగా బాబును కూడా నడిపించితే బాబు కూడా సండే స్కూల్లో ఎదుగుతూ వచ్చాడు. నేను ప్రభు వాక్యము చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలవాటు చేసుకుంటున్న సమయంలో ఆ ఎదురుగుండా చర్చ అయిన దైవజనులు మన ఆత్మీయ తండ్రి యేసుదాస్ గారు, యేసుదాస్ గారు ఇప్పుడు నిద్రించారు, ప్రభు సన్నిధిలో ఉన్నారు. వారి దగ్గరికి ఆ ఇంటికి ఆమె తీసుకెళ్ళింది. మరుసటి రోజున ఆ దైవజనురాలు ఆత్మీయురాలు భార్య నిద్రించారు, జ్ఞాపకార్థ కూటము ఈరోజు అని చెప్పంటే అదేంటో నాకు తెలియదు కానీ ఊరికే వస్తాను కానండి నాకేం తెలియదు అని చెప్పన్నాను. బైబిల్ లేదు నా దగ్గర, మరి ఎలాగా రావనొచ్చా అంటే మా ఆయన గారు బైబిల్ ఉందమ్మ ఇస్తానని తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు భోజనాలు పెడుతున్నారు. అన్ని ప్రార్థనలు అయిపోయి భోజనాలు పెడితే నాకు కోపం వచ్చింది. నేను తిన్న భోజనాలు ఎవరి భోజనాలు అని తింటానండి, మా ఇంట్లో వాళ్ళ భోజనాలు చుట్టాల భోజనాలు తప్ప ఇలాంటి గుళ్ళ కాడ భోజనాలు తిన్ను అని. ఇంకా నాలో గర్వం ఈగో ఏదో ఉంది, అంటే మనకు సంబంధం కాదు ఈ భోజనాలు అన్న ఆలోచన ఉంది నా దగ్గర. కొంచెం ఈగో ఉంది, కొంచెం కులం పిచ్చి ఉంది. ఈ రకంగా నేను ఆ మందిరంలో భోజనం చేయనండి అన్నాను. పైగా వివరంగా చెప్పేశాను, నేను ఈ క్రైస్తవుల భోజనం చేయనండి అన్నాను. అంటే ఆవిడ బాధపడకుండా అలా అనకూడదండి, దేవుడి భోజనం తినాలి అన్నది. తినమంటారు ఏంటండి, నేను తిన్నని గద్దించిన మళ్ళీ ఒక రకంగా బాధ అనిపించి మందిరంలోని వాళ్ళందరూ ఏమన్నా ఫీల్ అవుతారు పాపం ఈవిని కోపపడుతున్నాను అనుకుని సరైన కూర్చున్నాను. మనసు పూర్తిగా కూర్చోలేదు. అయితే ఆ అన్నం భోజనం చాలా విలువైన భోజనం వాళ్ళు పెడితే నాకు అది ఒక పురుగుల కింద కనిపించింది. అన్నీ కూడా అయిష్టంగా ఉన్నాయి. ఎవరో చెప్పలేదు నాకు, ఎవరు చెప్పారు నీకు అవన్నీ మానేయమని అని అడిగారు. ఎవరో చెప్పలేదండి. యేసు ప్రభు నన్ను దర్శించి నా మనసును మార్చారు. మారు మనసు అనేది ఏముందో నాకు తెలియదు కానీ ఆయన వచ్చి నాకు దర్శనం ఇవ్వటంతో నాకు మనసు మారింది. దాని నిమిత్తము నేను అవన్నీ వదిలిపెట్టేసాను. ఇక ఎన్నటికీ నేను అవి తలంచుకోను. యేసు ప్రభు నేను దేవుడని నమ్ముతున్నాను అన్నాను. అయితే మా మధ్యలో పోషణకారం విషయంలో మా తల్లికి తండ్రి నాన్న లేరు, అన్నయ్యలు ఉన్నారు. అమ్మగారు పింఛని మీద కొంచెం ఏదో నాన్నగారిది ఉన్నది, అలా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అలా పెంచుతున్నారు. వాళ్ళ సహాయం కొద్దిగా ఉంటూ మమ్మల్ని అలాగ పోషిస్తున్న సమయంలో బాబు స్కూల్కి వెళ్తూ ఆ 2nd క్లాస్ సరిగే సమయంలో చిన్న సైకిల్ వేసుకుని పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి ఉదయాన్నే లేచి ఒక తాతయ్య గారు కూడా తీసుకెళ్ళేవారు. పాల ప్యాకెట్లు వేసి చాలా పెద్ద పెద్ద బిల్డింగులు, చిన్నపిల్లడు కాబట్టి టింగు టింగుమని ఎక్కేస్తున్నాడమ్మా. అందరూ బాబుని, నా బాబు పేరు అప్పుడు మధు సాయి కుమార్, చిన్నోడు కాబట్టి చిన్నోడు సాయిబాబు రాలేదని అడుగుతున్నారు అందరూ. బాబుని నాకు కూడా తీసుకెళ్తానమ్మా, పర్వాలేదంటే వద్దండి వాడికి ఇప్పటి నుంచి డబ్బులు అలవాటు చేయొద్దు, ఎలాగో దేవుడు ఏదో పోషిస్తాడు పర్వాలేదు అని చెప్పి అలాగ ఉంటున్న సమయంలో చదువుకుంటూ పరిచర్లో సండే స్కూల్లో ఎదుగుతూ ఉన్నాడు. ఈ సమయంలో నేను బ్రతికితే ప్రభు కొరకు ఆదివారం సన్నిధికి వెళ్తానికి మాత్రం మా అన్నని సమర్పణ చేసుకున్నాను. నాకు సేవ తెలియదు కనుక ప్రభు కొరకు నేను ప్రతి ఆదివారం సన్నిధిలోకి వెళ్తాను. నేను నడిచినంతకాలం బ్రతుకుండగా, నేను ఏ మంచం మీద పడితే చెప్పలేను కాబట్టి నేను నడిచినంతకాలం బ్రతుకుతూ ప్రభు కొరకు ఆదివారం మాత్రం మానకుండా చర్చికి వెళ్తాను అని తీర్మానం చేసుకున్నాను. భక్తిలో ఉండేదాన్ని అంటే మరి ఆవు చుట్టూ తిరగటము, ఆవు తోక్కి దండం పెట్టడము, ఆవు పంచకమని తీసుకోవటము, ఇలాంటివన్నీ కూడా తీర్థం అని తీసుకోవటం, అదే పంచకం కింద తీర్థం కింద తీసుకోవటం, ఇలాగా చేతిలో వేసుకుని బ్రాహ్మలిస్తే తాగటాలు, మరి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఇవన్నీ తీసుకుంటే శుద్ధి అయిపోతుందని ఇవి తాగించటాలు, ఇలాంటివి చేయించడం. ఇలాంటివి చేపిస్తున్న సమయంలో నేను నేల మీద పూజలు చేసి నేల మీద భోంచేసేదాన్ని. నేల కడిగేసి శుభ్రంగా కడిగేసుకుని నేల గదిలో కూర్చుని శుభ్రం కడిగేసుకుని నేల మీద భోంచేసేదాన్ని. అంత నిష్టగా భోంచేస్తాను. అదేంటి ఇస్త్రాకేసుకు తినొచ్చు కదంటే, ఇంతకన్నా నేల మీద తింటే ఇంకా పుణ్యం వచ్చేస్తుంది కదా, ఆకులో తింటే పుణ్యం వచ్చేస్తున్నప్పుడు నేల మీద తింటే ఇంకా పుణ్యం వచ్చేస్తుంది కదా. పుణ్యం ఏంటో తెలియదు కానీ పుణ్యం ఇంకా వచ్చేస్తుంది. అలాగా చాలా గుళ్ళకి తిరిగాం. మా బాబు 11 నెలలప్పుడు చాలా గుళ్ళకి తిరిగాం, చాలా తీర్థయాత్రలు చేసాం. ఎక్కడ ఏ దేవుడు నాకు కనిపించలా. అన్ని ప్రాణంగా పూజించి వచ్చిన దేవుళ్ళో ఒక్కళ్ళు కూడా కళ్ళలో కూడా ఎప్పుడు కూడా దళించుకున్నా కనిపించలా. వెండి విగ్రహాలు చేపించిచ్చాం, కిరీటాలు చేపించిచ్చాం,
పట్టు వస్త్రాలు పెట్టాం, కిరీటాలు ఎన్ని ఇచ్చాం. ఎప్పుడు ఎక్కడ కూడా అంత మనస్ఫూర్తిగా చేసిన పూజల్లో ఒక్కసారి కూడా ఏ దేవుడు కనిపించలేదు నాకు. నేను పరిచర్యలో చేస్తున్న సమయంలో, మరి లాక్డౌన్ సమయంలో తనకి వెళ్ళాను, బాగోలేదని చెప్పి వెళ్తే వచ్చేటప్పుడు బస్సు దిగేటప్పుడు తొందర పెట్టి బస్ కండక్టర్ త్వరగా దిగమ్మా అని అంటంతో నల్లజర్ల దగ్గర నేను దిగుతున్న సమయంలో బస్సు కింద పడిపోయాను. బస్సు కింద పడిపోతే బస్సు నా మీద నుంచి వెళ్ళిపోతున్న సమయంలో తలకాయ మించి టైర్లు ఎక్కుతున్నాయి. ఇలా ఎక్కుతానికి దగ్గరికి వచ్చిన నీడ నా ముఖం మీదకి వచ్చింది. అప్పుడు ప్రభువు అమ్మ పక్కకు పెట్టు తలకాయ అన్నారు. అప్పుడు నేను పక్కకు పెట్టనా ప్రభు అని నా పక్కకి ఇలా పెట్టడంతో పక్క నుంచి టైర్ వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయిన తర్వాత నేను అలా పడే ఉన్నాను. చుట్టుపక్కలందరూ చూసి నన్ను లేవదీస్తాడికి బాగానే ఉన్నాను. అప్పుడు చూస్తే ఇలా పొందుకు పడిపోతుందంటే లేవదీసిన ఆయన చెయ్యి అట్టుకు లాగారు, లేవట్లేదని చెయ్యి ఇరిగిపోయింది. బస్సు కింద పడిపోతే ప్రాణం పోలేదు. నా తలకాయ మించి వెళ్ళిపోతుంటే టైర్లు వెళ్లకుండా ప్రభువు తప్పించి అమ్మ ఇలా పెట్టు అన్నారు. అప్పుడు నా తల మీద ఎక్కవలసింది ఎక్కలేదు, అప్పుడు బ్రతికించారు, చెయ్యి ఇరిగిపోయింది. అయినా పరిచర్లు మళ్ళా హాస్పిటల్కి తిన్నగా వెళ్ళిపోయి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఈదులు అందరూ వచ్చేసారు. ఇదేంటి యాక్సిడెంట్ అయిందన్నారు, మేము చూస్తాకు వచ్చాం. ఆవిడ ఏదంటే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకోవటం ఏంటి అని అన్నారు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎంత వ్యాధి బాధలు వచ్చినా చాలామందికి నేను అప్పులు ఇప్పించి అడ్డపడి లక్షలాది రూపాయలు నా మీద పెట్టి కొంతమంది పారిపోతే అప్పుడు కూడా నాకు ఇంటి తాళాలు వాళ్ళకి ఇచ్చేసి మీరు సామాన్లన్నీ తీసుకమ్మేసుకోండి, మీకు సొమ్ము ఉంటే ఎంతవరకు వస్తుందో. మరి నేను ఏం చేస్తాను, నేను మధ్యవర్తిగా ఉన్నాను, వాళ్ళని తీసుకెళ్తాను వాళ్ళ దగ్గరికి అని అంటే వాళ్ళు రావట్లేదు, నువ్వే అక్కడ అడ్డుకున్నామని చాలా బాధ పెడితే అప్పుడు కూడా ప్రభువు నన్ను కాపాడాడు. ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందితే మార్గం మనకి సత్యము జీవం ఆయనే. అటువంటి దైవము మరొకడు లేడు, ఇంకా రాడు. ఆయనే మనకు దారి చూపేవాడు, మార్గం చూపేవాడు, పరలోకము చేర్చేవాడు. ఈ రూపంలో ఈ లోకంలో ఉన్నది ఏది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే నరకానికి మాత్రమే తీసుకెళ్తుంది, స్వర్గానికి కానీ పరలోకానికి కానీ తీసుకెళ్దు. రక్షణ లేని వారు ఎవరైనా సరే పరలోకము చేరలేరు. క్రీస్తు ప్రభువుని నేను తెలుసుకున్న కాడి నుంచి నా గుడ్డితనం అంతా తెరిచి మొత్తం మూతపడిపోయి నా కన్నులు తెరవబడ్డాయి, నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ప్రభువు నాకు గొప్ప రక్షణ, మారు మనసు ఇచ్చారు. మారు మనసుతో పాటు రక్షణతో పాటు గొప్ప పరిచర్య. నా కుమారుడు నేను కూడా పరిచర్యలో వాడబడుతున్నాము. నాకు దేవుడు గొప్ప సంఘం ఇచ్చాడు, గొప్పగా అనేకమైన ఆత్మీయ బిడ్డలు ఇచ్చాడు. నేను పరిచర్య చేస్తూ చివరి వరకు కడ వరకు కూడా ప్రభువుతోనే ఉండాలని, ప్రభు రాజ్యం చేరే వరకు నమ్మకంగా పనిచేస్తానని ప్రభువుకు మాటిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరి ఈ సంవత్సరం నమ్మకంగా ఇంకా అనేక చోట్ల ప్రభు పరిచరిస్తున్నారు. మీరు అందరూ ప్రార్థించండి. నా సాక్ష్యం మీకు నచ్చినట్లయితే మరి మీరు కూడా ప్రభువుని అంగీకరించండి. నా సాక్ష్యంలో సత్యం ఉంది, ఏమాత్రము ఇందులో తేడా లేదు. ప్రభువు నేను అంగీకరించడానికి కారణం ప్రభు నన్ను దర్శించారు. ప్రభు నాకున్న సమస్యలు శోధనలు ఆ మీదను తప్పించారు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభు మారు మనసు నాకు ఇచ్చిన తర్వాత నేను పొందిన రక్షణ ఆనందము నేను అనుభవిస్తూ అనేకులకి నేను మరి అందరికీ ఆనందం అందించాలని ప్రభు కొరకు సాక్ష్యం చెప్తున్నాను. అయితే ఈ సాక్ష్యంలో సత్యం ఉంది, నేను నిజ సాక్షిని. ప్రభు మనలందరినీ కాపాడి రక్షించేవాడు. కాబట్టి మీరందరూ నా కొరకు పరిచర్య కొరకు మరి మీరందరూ ప్రార్థించండి. అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ నిండు వందనాలు.